దాదాపుగా 1,00,00,000 గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ పెద్ద విద్యావంతులు కాదు. విద్యావంతులు అక్కడ ఒక 10% ఉంటారు మన వాళ్ళు. కానీ చదువుల కంటే కూడా అక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అన్న కారణంగా వెళ్ళారు. డాలర్లలో డబ్బులు, దిర్హాములలో డబ్బులు, అలాగే బ్రతకడానికి ప్రాబ్లం లేదు అని వెళ్ళారు. ఇక్కడ కష్టపడే శరీర తత్వాన్ని అక్కడ కష్టపడితే రెండింతలు సంపాదించుకోవచ్చని వెళ్ళారు. వాళ్ళందరూ యుద్ధం ఆగిపోయింది అని సంతోషపడ్డారు. వాస్తవంగా కొన్ని రోజుల నుంచి చాలా జాగ్రత్తగానే చూసుకున్నాయి గల్ఫ్ దగ్గర. ఒక పక్కన ఇంటర్సెప్ట్ చేస్తూ ఆయుధాన్ని కంట్రోల్ చేసి అట్లాని యుద్ధంలో తాము దిగలేదు. అదే సందర్భంలో తమ ఉద్యోగుల జీవితాన్ని బాగా చూసుకుంది. అట్లాగే చాలా కష్టపడ్డాయి పాపం గల్ఫ్ దేశాలని, ఆ 8 దేశాలు కూడా చాలా కష్టపడ్డాయి. కానీ ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే మళ్ళీ అవి పుంజుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడైతే టూరిజం ప్యాకేజీలు భారీగా పెట్టరు యుద్ధం ఆగితే. కానీ ఇరాన్ బాగున్నంత కాలం ఇక ఈ గల్ఫ్ దేశాలకు ప్రమాదం. ఇరాన్ అలా ఉన్నంత వరకు గల్ఫ్ దేశాలకు ప్రమాదం. గల్ఫ్ దేశాలని అణచివేయాలని ఇరాన్ పైగా రేపు పొద్దున కప్పాలు వసూలు చేస్తుంది, భయపెట్టేస్తుంది. దాన్ని ఎలా తట్టుకోవాలో అర్థంగా తల పట్టుకుంటూ అమెరికాను వాపకరానాయన వెళ్ళి ఏదో ఒకటి చేసి ఇరాన్ అవసరమైతే నాకు అణుబాంబులు వేసి అని చెప్తున్నాయి.